సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పొదిలి పర్యటన ఒక ఉద్రిక్తుల మధ్య ముగిసింది. అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో టీడీపీ వాళ్ళు కొంత నినాదాలు చేయడము, ఆ తర్వాత ఆయన మాట్లాడటము, మాట్లాడిన తర్వాత రివర్స్లో మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు కొన్ని రాళ్లతోనో చెప్పులతోనో ఇట్లా దాడులు చేయడము, ఇలాంటి ఘటనలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇవి ఎంతవరకు ప్రజాస్వామ్యానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక ప్రతిపక్ష నేత వస్తున్నప్పుడు ఎంతవరకు సరైన పద్ధతిగా మనం భావించాలి? అశోక్ గారు, బేసిక్గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రెండు అంశాలు. ఒకటి, పొదిలి పర్యటనలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అంశాలు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన, ప్రభుత్వం చేయాల్సిన పని. ఉమ్, ఇది 90% సమస్య. ఒక 10% సమస్యగానే చూడాలి ఈ తెలుగుదేశం నిరసన. ఉమ్, అంటే అమరావతి మహిళలకు సంబంధించిన అంశం పేరుతో జరిగిన నిరసన, దానికి చిన్న ఘర్షణ, గొడవలు, అది చిన్న అంశంగానే చూడాలి మనం. ఉమ్, ఎందుకంటే కాన్సెప్ట్ రైతులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన విజయవంతమైనట్టుగానే చూడాలి. ఉమ్, అసలు వైసీపీ చెప్పినట్టు సంఖ్య వచ్చారా, తెలుగుదేశం ఇప్పుడు సంఖ్య రాలేదు, సంఖ్య ఇక్కడ ప్రధానం కాదు, ఉమ్, సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అవును. ఇంకా పొగాకు రైతులు ఉమ్, సమస్య ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో విజయవంతం కావడానికి, రైతులు విరివిగా పాలడానికి, స్పందన రావడానికి మౌలికమైన కారణాలు ఉన్నాయి. ఓకే. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం చెందింది అనే దానికన్నా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ వ్యవహారంలో కొన్ని పొరపాట్లు అయితే జరిగినాయి. ఉమ్, ఎందుకంటే రైతాంగం మూడు రకాల సమస్యలు ఫేస్ చేస్తుంది. విత్తనం దశ, అదేవిధంగా పంట పండించడం, మూడు, ఆ పండిన పంట చేతికి వచ్చినప్పుడు గిట్టుబాటు ధర, మార్కెటింగ్. అవును. ఈ మూడు రైతాంగంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఉమ్, దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ మూడు అంశాలు ఎట్లా ఉన్నాయి? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేరకు కావచ్చు, లేదా ఎన్నికలు అమలైన తర్వాత వచ్చిన తర్వాత 19 నుంచి 24 వరకు దాదాపు 12,500 రూపాయలు ఆయన ఇస్తానన్నాడు రైతుకి పర్ ఇయర్. అయితే ఆయన కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కి ఇంకొక 7,500 జోడించి 13,500 ఇచ్చారు. ఉమ్, సరే, జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఒంటరిగా ఇచ్చారా లేదా వేరే చర్చ పక్కన పెడితే 13,500 టెన్షన్ గా కేంద్ర ప్రభుత్వంతో సమానంగా 3 దశల్లో ఇచ్చారు. అవును. ఈ 3 దశలు క్రూషియల్. అంటే ఉమ్, పంట విత్తన దశ, పెరుగుదల, మార్కెటింగ్. ఉమ్, ఖచ్చితంగా రైతు ఎక్కడ ఇబ్బంది పడతాడంటే విత్తన దశలోనే ఇబ్బంది పడతాడు. అంటే పెట్టుబడి సాయం అంటారు దాన్ని. అవును. జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకున్న ఒక మంచి స్టెప్ ఏంటంటే పెట్టుబడి సాయం ఇవ్వడం ద్వారా రైతు ఇండిపెండెంట్ గా ఉంటాడు, మార్కెటింగ్ కి వెసులుబాటు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నా, పెట్టుబడి సాయం అంటే విత్తనం కావచ్చు, లేదా పెట్టుబడికి కూలీలు కావచ్చు, ఇవన్నిట్లో రైతుకి డబ్బులు ఉండవు. ఉమ్, అప్పుడు రైతు ఏం చేస్తాడు? సహజంగా మిల్లర్లను ఆశిస్తాడు, దళారులను ఆశిస్తాడు, వడ్డీకి కావచ్చు. ఎందుకని? అప్పుడు ఏమవుతుందంటే ఆ డబ్బులు తీసుకుని పెట్టుబడి పెడితే రెండు సమస్యలు ఎదుర్కొంటాడు. ఒకవేళ పంట సరిగ్గా పండకపోతే ఉమ్, రెండు పోతాయి, పంట చేతికి రాదు, లాభం డబ్బులు రావు, ప్లస్ వీళ్ళకి అప్పులు అయిపోతాడు. మరియు ఆ దళారీకి లేదా ఆ మిల్లర్కి డబ్బులు తీసుకోవడం వల్ల వాడికే అమ్మాల్సి వస్తుంది చివరకు. అంటే వాడు రేట్ అవును. ఫిక్స్ చేసే అవకాశం ఉంది, ఆ రకంగా నష్టపోతాడు. ఉమ్, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వంతో కన్నా ఇంకో 1,000 రూపాయలు అదనంగా ఇచ్చి 13,500 పర్ ఇయర్ దశల వారీగా ఇవ్వడం ద్వారా ఉమ్, దళారీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదా మిల్లర్లు ఆశ్రయించాల్సిన అవసరం తగ్గింది. ఉమ్, దీనివల్ల రైతు కొంత స్వతంత్రంగా ఉన్నాడు. ఉమ్, రెండు, పెరుగుదల సమయంలో ఏ పంట వేయాలి, ఎట్లాంటి సమస్యలు, రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్బీకేల్లో కూడా అన్ని రకాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆర్బీకేలు బాగా పనిచేసినాయి. దానివల్ల ఏమవుతుంది? రైతుకి సూచనలు ఇచ్చేట్టుగా ఏ పంట వేసుకోవాలి, లేదా పండిన తర్వాత ప్రభుత్వంతో మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, వీటిలో ఒక వెసులుబాటు ఉంది. ఇది ఒక వెసులుబాటు గత ప్రభుత్వంలో ఉంది. మూడవది మార్కెటింగ్. ఉమ్, ఈ రెండింటి కారణంగా మార్కెటింగ్ కూడా ఉన్నది. ఉదాహరణ, పొగాకు క్వింటాలకు బహుశా 23,000 22,000 గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నాయి. అవును. వీటి రైతు కొంత వెసులుబాటు పొందాడు. ఉమ్, సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్, వచ్చినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీ ఏంటి? ప్రధాన హామీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని ఆచరణలో 7,500 ఇచ్చినాడు. అంటే కేంద్రంతో కలుపుకొని ఇచ్చినాడు 13,500. మేము అట్లా చెయ్యము, అది కూడా 3 దశల్లో ఇచ్చినాడు. మేము అట్లా చేయకుండా కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 వన్ టైంలో ఇచ్చేస్తామని చెప్తారు. అవును. రైతు పెద్ద ఆశ పెట్టుకుంటాడు కదా, వన్ టైంలో 20,000 ఇస్తే పెద్ద వెసులుబాటు. సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ మీరు వన్ టైంలో 20,000 ఇకపోగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ 7,500 అడిగలేదు. ఉమ్, మీరు కొత్తది ఏదో 20,000 ఇస్తానని ఆశ పెడితే ప్రజలు ఉమ్, అది ఇవ్వకపోగా జగన్ ఇచ్చింది కూడా వేయలేదు. అవును. దాంతో ఖచ్చితంగా రైతులు మోసపోయినారు కదా. ఉమ్, రెండు, రైతులకు ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా ఉన్నటువంటి ఆర్బీకే సెంటర్లు ఈరోజు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఉమ్,
దానికి తోడు పొగాకు రైతులు అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఒడిదుడుకుల కారణంగా డిమాండ్ సప్లైలో తేడా వచ్చేసింది. అప్పుడు 22,000 23,000 క్వింటాలకు ఈ రోజు 11,000 12,000 కూడా పడిపోయింది. 11,000 కూడా లేదు, 10,000 7,000 8,000 వచ్చేసింది. పడిపోయింది అంటున్నారు. ఇది మనం చెప్పేది కాదు, దీని ప్రభుత్వమే అచ్చెన్నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పాడు. ఏమనంటే చైనా మార్కెటింగ్ ఇన్బ్యాలెన్స్ కావడం వల్ల ఈ ఇబ్బంది వచ్చింది. అంటే చైనా మార్కెట్ ఇన్బ్యాలెన్స్ అయిందా ఇంకోట సమస్య అయితే ఉంది కదా, మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఏ కారణం రీత్యా అప్పుడు 22,000 23 దాంట్లో సగానికి కింద పడిపోతే ఒక రైతు పెట్టుబడి సాయం పోయింది, ఆర్బీకేలు సహాయం పోయింది, అదనంగా మార్కెట్ పడిపోయింది. ఇంకా రైతు తీవ్రమైన కోపంతో ఉండకుండా ఎట్లుంటాడు? ఖచ్చితంగా ఆ కోపం బేసిక్ గా ఉంది. అది జగన్ పొదిలి పర్యటనలో రిఫ్లెక్ట్ అయ్యింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా రైతుల దగ్గరికి ఎందుకు పోయాడు? ధైర్యం, నేను ఆ రోజు పెట్టుబడి సాయం ఇచ్చాను, ఆయన 20,000 ఇవ్వలేదు, 2 ఆర్బీకేలు నడిపాను, ఆ రోజు మార్కెటింగ్ బాగుంది, 23,000 పడింది, ఈ రోజు 10,000 కూడా పలకట్లేదు అని ధైర్యంగా జగన్ గారు చెప్పడానికి, జగన్ మీద నమ్మకం ఉండడానికి రైతులకు అవకాశం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? అంతర్జాతీయ మార్కెట్ లో బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం జరుగుతుంది అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? అంటే మార్కెటింగ్ సిస్టమ్ పెట్టుకొని దీని ప్రభుత్వం కొనాలి. అవును, మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొని ఏం చేయాలి? 11,000 ఇప్పుడేంటి రైతుకు 11,000 ఇచ్చి ఒక 6 నెలలు 3 నెలలు టైం మిగతా 23,000 కన్నా గిట్టుబాటు ధర కల్పించేసి అది మళ్ళీ మార్కెటింగ్ అయిన తర్వాత మళ్ళీ రైతులకు ఇవ్వండి. ఈ బ్యాలెన్స్ ప్రభుత్వం పాటించాలి కదా. ఇది పాటించకపోవడం వల్ల రైతు నష్టపోతున్నాడు. అది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా రైతులు క్రైసిస్ లో ఉన్నారు. మార్కెటింగ్ సమస్యగా ఉంది, రైతు భరోసా కేంద్రాల సమస్య ఉంది. అన్నిటికన్నా మించి కనీసం ఇట్లాంటి నష్టం వచ్చినప్పుడు ఆ పెట్టుబడి సాయం ఎవరిదోవరో తీసుకోకపోతే ప్రభుత్వం ఇచ్చుంటే కొంత వెసులుబాటు ఉండేది. ఈ మొత్తం పోవడం వల్ల రైతు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఒక సంవత్సరం పోయింది, కనీసం ఈ సంవత్సరం అయినా ఇస్తారయ్యారని అనుమానం ఉంది. ఇంతవరకు ఏం స్పష్టత లేదు దానిపైన. త్వరలో ఈ నెలలోనే నెక్స్ట్ మంత్ లోనూ ప్రధానమంత్రి వచ్చేబోతోంది. డబ్బులు వస్తాయి, వీళ్ళు ఇస్తారా ఇలా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా రైతాంగానికి ఆ సమస్య ఉంది. కాబట్టి రైతు సభ విజయవంతమైంది. జగన్మోహన్ పైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఆ విశ్వాసాన్ని గుర్తించి న్యాయం చేయకపోతే మరింత ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు, మీరు పొలిటికల్ ఇబ్బంది పడతారు. రెండో పాయింట్ మీరు ప్రస్తావించింది నిరసన. ఇది చాలా పొరపాటు డెసిషన్ అనుకుంటాను. నేనేమంటానంటే సాక్షి డిబేట్ లో వచ్చినటువంటి మహిళల పట్ల వచ్చిన అభ్యంతరకర చర్చ మనందరూ తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు లీగల్ ప్రాసెస్ నడుస్తా ఉంది. లీగల్ ప్రాసెస్ మీన్స్ నెంబర్ 1 A1 కృష్ణరాజు ఎవరైతే మాట్లాడారో ఇన్బ్యాలెన్స్ అయ్యి ఆ సందర్భం అసహజం, ఆయన A1 అయినాడు. కంట్రోల్ చేయలేదనే పేరుతో కొమ్మినేని A2 అయినాడు. A2 అరెస్ట్ అయి ఉన్నాడు. A1 బహుశా పరారులోనే ఎప్పుడైనా మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. A3గా సాక్షి యాజమాన్యాన్ని కూడా మీరు చేర్చారు. మీ అనుమానం సాక్షి యాజమాన్యం, ఆ యాజమాన్యం భారతి గారు కాబట్టి, భారతి గారి భర్త జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు బాధ్యత మీరు అంటున్నారు కదా. A3గా సాక్షి యాజమాన్యం మీరు చేర్చారు కదా, విచారణ చేసి తిక్కించేయండి, ప్రభుత్వం మందే కదా. ఇంకా నిరసనలు ఎందుకు అంటున్నాను. నా పాయింట్ ఏంటంటే A3గా మేనేజ్మెంట్ కూడా మీరు చేర్చారు. చేర్చిన తర్వాత విచారించేసి తేల్చేయండి. ఉద్దేశపూర్వక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది మనకు సంబంధం లేకుండా జరిగిపోయింది అని మేనేజ్మెంట్ చెప్పింది, దాన్ని ఖండించింది. మాకు సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, ఖండించింది. కాబట్టి కాదండి మీరు కుట్రతో చేశారని మీరు నమ్ముతున్నారు కదా, విచారించి తేల్చేయండి అంటున్నారు. తేల్చేసి శిక్షించండి, ప్రజలే శిక్షిస్తారు వాళ్ళు. లీగల్ ప్రాసెస్ పొలిటికల్ ప్రాసెస్ ఎందుకు వస్తున్నారు దీంట్లో? దట్స్ వాట్ నా పాయింట్ కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ టీడీపీ జెండాలు పట్టుకోవడం ఎందుకు? టీడీపీకి నిరసనలు చేయాలనుకుంటే మహిళలో రైతులో ఎవరో నిరసనలు చేయాలి దానికి సంబంధించి ఆందోళనకారులుగా. కానీ అక్కడ టీడీపీ జెండాలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు ఫోటోలో, లోకేష్ గారి ఫోటోలో ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు? డైరెక్ట్గా మెడలో టీడీపీ పసుపు కండవాలు వేసుకొని దానికి సంబంధించి నిరసనలు చేయడం ఎందుకు అన్నాను. మళ్ళీ దాన్ని రైతులు ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి రైతుల మీద ఆపాదించడం ఎందుకు? ఇప్పుడు అదే లీగల్ ప్రాసెస్ వదిలేసి పొలిటికల్ ప్రాసెస్ వస్తున్నారు. మీరు అన్నట్టు కృష్ణరాజు ఫోటో, కొమ్మినేని ఫోటో, జగన్ ఫోటో పెట్టేస్తున్నారు. భారతి గారు స్పందించాలి, మౌనం విడాలి. మౌనంగా ఆడుంది భారతి గారు. సాక్షి యాజమాన్యం విస్పష్టమైన ప్రకటన చేసింది కదా, మాకు సంబంధం లేదు, దీంతో డిజోన్ చేసుకుంటున్నాము, యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేశారు. బహిరంగంగా సాక్షి వేదికగానే జరిగిన పరిణామానికి క్షమాపణ చెప్పాడు కొమ్మినేని. కాబట్టి సాక్షి యాజమాన్యం మౌనం వీడింది ఎప్పుడో. మౌనం వీడి సాక్షి యాజమాన్యం స్పందించడం అంటే భారతి గారు స్పందించినట్టే కదా. కాబట్టి స్పందించి చెప్పేసింది. అయినా మీకు అనుమానం ఉంది వాళ్ళే ప్రోత్సహించారని, తేల్చేయండి. A3గా మేనేజ్మెంట్ పెట్టారు కదా మీరే, విచారణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతాను కదా, తేల్చేసి ప్రజల ముందు దోషంగా నిలబెట్టండి. అది వదిలేసి వాళ్ళ ముగ్గురిని కలిపేసి మీరు జగన్ గారికి ఏమి సంబంధం? పాయింట్ ఏంటంటే భారతి గారన్నా చైర్మన్, కానీ ఆయనకి ఏమి సంబంధం? వైసీపీకి ఏం? ఆయన ఫోటో కూడా వాళ్ళిద్దరు పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు నడిపినట్టుగా మీరు మాట్లాడితే పొలిటికల్ యాక్టివిటీ. 2
ఈ రోజు రాష్ట్రంలో అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అవును. బీజేపీ, జనసేన, తెలుగుదేశం. ఒక్క తెలుగుదేశం ఎందుకు పోతున్నారు యాక్టివిటీలోకి?